నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారని అందరూ? నేను చాలా బాగున్నాను. మేము గోవా వెళ్ళామని చెప్పాను కదా. సో ఫస్ట్ డే గోవాలో మేము ఏం చేసామో కూడా ఆల్రెడీ నేను వీడియో షేర్ చేసుకున్నాను. సో అదే రోజు రాత్రి మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ ఏంటనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ రోజు గోవాలో మొత్తం ఫుల్గా ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఫుల్ ఎంజాయ్ చేశాక రూమ్స్కి అయితే వెళ్ళిపోయామండి. రూమ్స్కి వెళ్ళి అయితే రెస్ట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మాకున్నదే కొద్ది టైం. ఆ కొద్ది టైంలో అంతా కవర్ చేయాలని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఆ ప్లేస్ ఏంటంటే క్యాసినో. గోవాలో బీచ్ ఎంత ఫేమస్సో గోవాలో క్యాసినో కూడా అంతే ఫేమస్ అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము క్యాసినోకి వెళ్ళలేదు, బట్ ఈసారి మిస్ కావద్దని చెప్పి క్యాసినోకి అయితే మేము ప్లాన్ చేసాము. సో మేము టికెట్స్ అయితే ముందేం బుక్ చేసుకోలేదు, చూడాలి అక్కడికి వెళ్ళి అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అట్లా ఎలా ఉంటుంది అనేది మొత్తం చూడాలన్నమాట. సో లెట్ స్టార్ట్ ద వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. సో we will start our video. అనుకున్న టైంకి అందరం రెడీ అయిపోయి కార్ అయితే ఎక్కేసామన్నమాట. మేము కార్ ఆల్రెడీ 2 days కి రెంట్ తీసుకున్నాం కదా, సో అదే కార్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం క్యాసినోకి. ఇక్కడ నుంచి మేమున్న ప్లేస్ నుంచి 10 kilometers అలా ఉందన్నమాట డిస్టెన్స్. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి, కలాన్ గుడ్ బీచ్ నుంచి. సో మేము వెళ్తుంది మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో అన్నమాట. Hi, hello. How are you? Subscribe to Chitkaballu. No, please. Because she is giving treat, after only we'll subscribe. We'll say subscribe. Cushion. అనే చూడు ఈ రూట్ ఇక్కడ ఆగి పెట్రోల్ బంక్ లా ఆయనకి ఇంటి దగ్గర ఉంటేనే ఖుషు అంతే. ఏం లేదు ఎందుకు బర్త్డేకి ఎంతమైనా నేను ఇంట్లో ఉన్నంత ఖుషి ఉన్నాడు, పండుకుంటేనే ఖుషి ఆయన. సో వచ్చేసాం క్యాసినోకి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, చూస్తున్నారు కదా, అక్కడికి మనం వెళ్లాల్సింది. సో చాలా ఉన్నాయండి. అసలు నేను ఏదో 1-2 ఉంటుందేమో, క్యాసినో అంటే ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ అసలు చాలా ఉన్నాయన్నమాట. చాలా క్యాసినోస్, చాలా డిఫరెంట్ పేర్లతో చాలా ఉన్నాయన్నమాట. అయితే బిగ్ డాడీ ఫేమస్ అంట ఇక్కడ. సో మేము దాని తర్వాత మెజెస్టిక్ ప్రైడ్ అని అంటున్నారు. సో మేము మెజెస్టిక్ ప్రైడ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మా నేత్ర సముద్రం చూసి మళ్ళీ స్విమ్మింగ్ చేయాలా, మళ్ళీ నీళ్ళలో తడవాలా అని అంటుందన్నమాట. అసలు చాలా అలసిపోయింది తను. ఫుల్ బీచ్లో ఆడింది, చాలా అలసిపోయింది. మళ్ళీ స్విమ్మింగా మమ్మీ, మళ్ళీ నీళ్ళలో ఆడాలా అని అంటుంది. సో అది కాదు, అలా ఏం కాదని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుంటున్నాం మేము. సో అలో అయితే ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, అలో ఉంటుందో లేదో అనుకున్నాం, బట్ మేము తీసుకున్న టికెట్స్ అయితే పిల్లలు కూడా అలో ఉందనమాట. సో డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయండి. మనం గేమ్స్ ఆడాలంటే ఒక టికెట్స్, సో అలా ఉన్నాయన్నమాట. టికెట్స్ పైన కూడా మనకు గేమ్స్కి కొన్ని టోకెన్స్ అయితే ఇచ్చారన్నమాట. అంటే మనం 2-3 గేమ్స్ ఆడే టోకెన్స్ కూడా ఇచ్చారు మాకు. సో అలా మేము తీసుకున్న దానిలో మాకు 2-3 గేమ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, బఫే లాగా. సో బఫే లాగానే ఉంటుంది, సేమ్ మనం ఇప్పుడు హోటల్లో బఫే లా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఫుల్ టు ఫుల్ మనం ఎంతైనా తినొచ్చు అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. గేమ్స్ మాత్రం మనం పే చేసి ఆడాలి. సో డ్రింక్స్కి సపరేట్, ఒకవేళ నీకు డ్రింక్స్ ఫుడ్ కావాలంటే మళ్ళీ ఆ టికెట్ సపరేట్ ఉంటుంది అనమాట. సో నేను డ్రింక్స్ అయితే ఏం తీసుకోలేదు. సో మేము ఓన్లీ ఫుడ్ ఇంకా 2-3 గేమ్స్కి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది చూస్తున్నారుగా, ఈ సముద్రంలోనే మొత్తం ఫుల్ బోట్స్. అది బోట్ సపరేట్గా మిడిల్లో అక్కడ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి వేరే బోట్లో తీసుకెళ్తారనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము. గీతాన్ని చేపట్టుకుంటూ
ఇదే అండి కనెక్టింగ్ బోట్ అనమాట. సో ఈ బోట్ నుంచి మనకు మళ్ళీ అక్కడికి మెయిన్ బోట్కి తీసుకెళ్తారనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదండి మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట, వచ్చేసాం దగ్గరికి. సో ఈ బోట్ అక్కడికి వెళ్ళి మనం డ్రాప్ చేస్తుంది అనమాట. మళ్ళీ పికప్ కూడా మళ్ళీ బోట్ వస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ అయితే అదే అనమాట. చూస్తున్నాగా 2 floors or 3 floors చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది మాకైతే. Casino Pride outfitted Goa. ఎంటర్టైన్మెంట్కి అయితే కొద్దివే లేదనండి. ఫుల్ డ్యాన్సు, సాంగ్లు, ఫుల్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్, గేమ్స్ ఆడే వాళ్ళకి గేమ్స్. బట్ గేమ్స్కి మాత్రం సపరేట్ చెప్పాను కదా, మనం పే చేసి ఆడొచ్చు. లేకపోతే దానికి కూడా సపరేట్ టికెట్స్ ఉంటాయి, టికెట్స్ కూడా ఉంటుండొచ్చు. బట్ మాకు తీసుకున్న టికెట్కి 2-3 గేమ్స్ వచ్చాయి. మేము గేమ్స్ కూడా ఆడామన్నమాట. సో ఆ టికెట్స్ అయిపోయాక మేము సపరేట్గా తీసుకొని మా వారు నాతోని 1000 కాయిన్స్తోని ఆడించాడనమాట. సో ఫుల్ నేను గెలిచాను అసలు 3000, ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట. సో ఇక్కడ బిగ్ డాడీ చాలా ఫేమస్ అంట. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బిగ్ డాడీ క్యాసినో కూడా కనిపించింది. సో నైట్ 12 వరకే లాస్ట్ అండి. సో మేము ఇంకా రిటర్న్ వచ్చేసాం. బట్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.